నా చేతిలో ఉన్న ఈ పుస్తకం ప్యారిస్ కమ్యూన్. మనం ఎన్నెన్నో వార్షికోత్సవాలు, దినోత్సవాలు జరుపుకుంటున్నాం. కానీ నిజంగా ప్రపంచంలో అపురూపంగా జరుపుకోవాల్సినటువంటి అద్భుతమైన ఘట్టాల్లో ప్యారిస్ కమ్యూన్ ఒకటి. ప్రపంచంలో మొట్టమొదటి శ్రామిక వర్గ రాజ్యం. ప్యారిస్ అంటేనే మనకు నాగరికతకు, సంస్కృతికి, అలాగే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న నినాదాలకు మారుపేరుగా మనకు గుర్తొస్తుంది. ఆ ప్యారిస్ కార్మిక వర్గపు చైతన్యానికి కూడా నిదర్శనం. కార్మిక వర్గపు తొలి అధికారపు మెరుపు. సోవియట్ యూనియన్ ఆవిర్భవించడానికి ముందే ప్యారిస్ కమ్యూన్లో 1871 మార్చి 19 అంటే 150 ఏళ్ల కిందట సంభవించిన సంగతి చాలామందికి తెలియదు. మన చరిత్రకారులు, మన పుస్తకాలు దానికి ఆ ప్రాధాన్యత ఇవ్వలేదు. అలాంటి మహత్తరమైన ప్యారిస్ కమ్యూన్ మీద ప్రజాకవి సివి రాసినటువంటి పుస్తకం మహాకావ్యం ఇది. అంటే అలాంటి ఒక విప్లవ పోరాటం మీద, అది కూడా కొద్దిమందికి తెలిసిన ఒక మహత్తర పోరాటం మీద ఇంత పెద్ద కవితాత్మకమైన మహాకావ్యం రాయటం చాలా అరుదైన విషయం. అది సివి మాత్రమే చేశారు. తెలుగులో ఇలాంటి కావ్యం ఇంకొకటి లేదు. ఈ 150వ వార్షికోత్సవ సమయంలో ఈ పుస్తకాన్ని చదవటం, ఇందులో ఉన్న శక్తివంతమైన కవిత్వాన్ని అర్థం చేసుకోవటం, ఆస్వాదించడం, ఫ్యూడల్ సమాజ శిథిలాల నుంచి ప్రాదుర్భవించిన పెట్టుబడిదారీ సమాజం పరస్పర విరుద్ధంగా ప్రయోజనాల కోసం పోరాడే రెండు శిబిరాలుగా చీలిపోయింది. మాంత్రికుడు తన మంత్రోచ్చాటనతో సృష్టించిన పిశాచం వాడికి ఎదురు తిరిగినట్లు బుర్జువర్గ భస్మాసురుడు తన హస్తాన్ని తన మస్తంపైనే పెట్టుకున్నాడు. పెట్టుబడిదారులచే సృష్టించబడ్డ బ్రహ్మాండమైన ఉత్పత్తి శక్తులు వారికి నిలువెత్తు గోరీ కట్టేందుకే సిద్ధపడ్డాయి. ఇది కేవలం ఊహాజనితమైన కవిత్వం కాదు, వాస్తవంగా జరిగిన చరిత్రకు ఒక రూపం. ఈ సమాజం, వర్గ సమాజం ఎప్పుడు తేడాలు, అన్నపురాసులు ఒక చోట, ఆకలి మంటలు ఒక చోట. అందుకే ప్యారిస్ గురించి చెప్తాడు కవి, వైభవోజ్వల మహాయుగం వల్లకాటి అధ్వాన్న శకం. వైభవోజ్వల మహాయుగం వల్లకాటి అధ్వాన్న శకం. రొట్టె ముక్క దొంగిలించిన నేరానికి ఏళ్ల తరబడి కఠిన శిక్ష. చట్టబద్ధంగా దోపిడీ చేసే కేడీలకు ప్రభుత్వ రక్ష. మనం చూస్తున్నాం కదా. వాస్తవానికి ఇది కేవలం ఊహ కాదు. లే మిజరబులే విక్టర్ హ్యూగో రాసినటువంటి మహత్తరమైన రచన. కేవలం ఒక రొట్టె ముక్క దొంగతనం చేస్తారు అందులో హీరో. దానికి ఎన్నిసార్లు జైలుకు వెళ్తాడో తెలియదు. తెలుగులో దాన్ని బేదల పాటలను తీశాడు. బహుశా సివి ఆ విషయం దృష్టిలో పెట్టుకుని రాస్తుండాలి. రొట్టె ముక్క దొంగిలించిన నేరానికి ఏళ్ల తరబడి కఠిన శిక్ష. చట్టబద్ధంగా దోపిడీ చేసే కేడీలకు ప్రభుత్వ రక్ష. ఇక్కడ చూస్తున్నాం మనం. రెక్కలు విరిగే చాకిరి, డొక్కలు మాడే ఆకలి, ఉన్నోడు గాదు తెరిచేటప్పటికి లేనుడి ప్రాణం పోతుంది. మన కరోనా అప్పుడు కూడా చూసాం మనం. ధాన్యం ఇవ్వడానికి ఎంత చేశారు. రెక్కలు ముక్కలు చేసుకునే నిష్టదరిద్రులు, కుక్కలకు ద్రాక్షాపళ్ళు వేసే పరాన్ బొక్కులు, పెంట కుప్పలు, ఉచ్చ మడుగులకు నిలయమైన పందుల గూడెల్లో కోట్లాది జనం బతుకులు. కాడేస్తే కాడిలాగి, మేడేస్తే మేడిలాగి, దొరికిన రోజున తిరిగి, దొరకని రోజున పస్తులుండే ప్రజలు. భూకంపాల్లా ఊపివేసిన ఆర్థిక సంక్షోభాలు, యూరోప్లో విప్లవానికి ప్రథమ కారణాలు. అందుకే అంటాడు కవి, అనంత భోగల అలస సంపన్నమైన ప్యారిస్, అఖండ వైభవోపేతమైన ప్యారిస్. హోటల్స్లో దూది ప్లేట్లను మేయడం, సీసాలు ఖాళీ చేసి మీసాలు నిలివేయడం. జాతి ద్రోహులు ఎంత అవినీతిమయంగా ఉందో చెప్తాడు. జాతి నరనరాల్ని కోటి కోట్ల కోరలతో రక్కుతున్న అవినీతిలో కుళ్ళి అధఃపతితమైన పాలక వర్గాలు. అడుగు తీసి అడుగేస్తే లంచం తీసుకోవడం మంచినీళ్ళ ప్రాయం. ఫ్రెంచ్ సాంఘిక వ్యవస్థలో మంచి కోసం వెతకడం పూర్తిగా బుద్ధిజాడ్య జనితోన్మాదం. దొంగలు దొరలుగా, జాతి ద్రోహులు దేశభక్తులుగా, వడ్డీ వ్యాపారులు దైవభక్తులుగా, పరమ కిరాతకులు ధర్మకర్తలుగా, నియంతలు ప్రజాతంత్రవాదులుగా, దోపిడీగాళ్ళు ప్రజాసేవకులుగా చలామణి అవుతున్న సమాజం. చూడండి బూటకత్వాన్ని
ఎలాంటి భాషలో ఒక విధంగా మనం ఇప్పుడు మన దేశంలో చూస్తున్న పరిస్థితి అని కూడా అనిపిస్తుంది. ఇందులో అవకాశవాదులు మోసగాళ్ళు ఉంటారు. రవరువాది తుల్యమైన బతుకుల్ని గడిపే కార్మికులతో విషమెచ్చు సంబంధం లేని వీరు పడకుర్చి పాలిటిక్స్కు అంకితమైన ధనిక వర్గ విద్యావంతులపై దృష్టి నిలిపే వీరు శ్రామిక వర్గ పాలన రాహుకేతువు అంటాడు. అయితే ఇందులో కార్మిక వర్గం లవాను ఎగదమ్మే జిమ్మే అగ్నిపర్వతాల పుట్టలా ఉన్న యూరప్, కాన్సన్ట్రేషన్ క్యాంప్లో ఉన్న ఫ్రాన్స్, బెబ్బులిలాగా అందిస్తున్న ప్యారిస్ వర్కింగ్ క్లాస్. ఇది పరిస్థితి. వర్కింగ్ క్లాస్ కార్మిక వర్గం దుర్భర కారాగారంలోంచే స్వేచ్ఛ వాయువు వీస్తుంది. దారుణ నిర్బంధంలోంచే చైతన్యాగ్ని జ్వలిస్తుంది. హేమంతమంతమైన పిదపే వాసంతం వస్తుంది. అమావాస్య తర్వాతనే పున్నమి వెన్నెల కాస్తుంది. ప్రతి అర్ధశతాబ్దికి ఒక జల ప్రళయం. పుడమి తల్లి కడుపున నూతన విప్లవ శిశోదయం. అలాంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఫ్రాన్స్ అంటే అప్పటికి చాలా దేశాలు ఐక్యమై బ్రిటన్ అగ్రశ్రేణి పెట్టుబడిదారి దేశంగా ఉంది. అమెరికాలో అబ్రహాం లింకన్ బానిసత్వాన్ని అంతం చేశారు ఆయన నాయకత్వంలో. ఇటలీ ఏకీకరణ అయిపోయింది. జర్మనీ ఏకీకరణ జరగలేదు ఇంకా, దానికి బిస్మార్క్ నాయకత్వంలో దాన్ని ఏకీకరణ చేయాలని చెప్పి ఒక పెద్ద ఇది జరుగుతుంది, యుద్ధం. ఆ యుద్ధం సందర్భంలోనే అప్పుడు ఇంకా రష్యా కూడా ఉంది, జర్మనీ. రష్యా సైన్యాలు ప్యారిస్ మీద దాడి చేశాయి. థియర్స్ అనేవాడు ఫ్రాన్స్ ప్రధానిగా ఉన్నాడు. కీలు బొమ్మ లొంగిపోయాడు థియర్స్కు. అంటే అప్పటికే ఉన్న దోపిడీ పీడన ఇవన్నీ కాకుండా ఫ్రాన్స్లో దరిద్రముతో పాటు శత్రువుల దాడి కూడా వచ్చింది. థియర్స్ సైన్యాలు దాడి చేసిన బయట నుంచి బిస్మార్క్ ఇవన్నీ చేస్తున్నప్పుడు థియర్స్ సైన్యాలు లొంగిపోవడంతో ఒక భయానక పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ప్యారిస్ కార్మిక సంఘాలన్నీ కూడా ఒకటే, రకరకాల వృత్తులు చేసేవాళ్ళు, బైండర్లు, వర్కర్లు, ఫౌండరీ వర్కర్లు, ట్రాన్స్పోర్ట్ వర్కర్లు అందరూ కూడా కలిసి థియర్స్ మీద తిరుగుబాటు చేశారు. ఆయుధాలు స్వాధీనం చేసుకొని ప్యారిస్ నగర కౌన్సిల్ను హస్తగతం చేసుకున్నారు. ఆ విధంగా ప్యారిస్ కమ్యూన్. తర్వాత ఎన్నికలు కూడా పెట్టారు. ఎన్నికల్లో కూడా నెగ్గి కార్మిక వర్గం మొదటిసారిగా 1871 మార్చిలో ప్యారిస్ వరకు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. థియర్స్ సైన్యాలను ఒకవైపు, దురాక్రమణ సైన్యాలను ఒకవైపు, దోచుకునే వాళ్ళ మీద ఒకవైపు పోరాటం చేసింది. త్రిముఖ పోరాటం అది. కార్మికులు ఎన్నో త్యాగాలు చేశారు. కానీ ఈ థియర్స్ పారిపోయి ఇంకో చోటు ఉండి జర్మనీతో కుమ్మక్కై చేతులు కలిపి ఈ ప్యారిస్ కమ్యూన్ మీద దాడి చేశారు. కుట్ర జరిగింది. చాలా దీర్ఘకాలం పాటు అది జరిగిన తర్వాత చిట్ట చివరికి వాళ్ళందరినీ రక్తపు ముంచెత్తేసి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి అవసరం వచ్చినప్పుడు విప్లవాన్ని రెచ్చగొట్టి అది తీరిన తర్వాత దాన్ని మడుగుల్లో ముంచెత్తగలడు. వీలైతే పిలుకపట్టుకు ఆడించి, కాకపోతే కాళ్ల బేరానికి రాగలడు. పదవిలో ఉన్నప్పుడు కళ్ళురిమి ఊడిన తర్వాత ముసలిక నీరు కార్చగలడు. అనుకూలమైతే ఇతని ప్రతాపం, ప్రతికూలమైతే ఇతరుల అపరాధం. ఇది పరిస్థితి. ఇంత కపటంగా వ్యవహరించి ఆ కార్మికులు అన్ని విషయాలు ప్రశ్న పిశాచి ప్యారిస్ ముంగిట తిష్ట వేసి కూర్చుంటే శ్రామిక వర్గాన్ని సాయుధం చేయకుండా రాజధానిని రక్షించడం అసాధ్యం. శ్రామిక వర్గానికి ఆయుధాలు ఇవ్వడం అంటే సాయుధ విప్లవానికి ఆయుధం చేయటమే, కురివితో నెత్తికోవటమే. వాళ్ళకి ఇష్టం లేదు. అలాంటప్పుడు కార్మికుల చొరవ తీసుకొని ఏ విధంగా కాపాడుకునే క్రమంలో మహిళలు మరి ముఖ్యంగా రకరకాల త్యాగాలు చేశారు. అదిగదిగో అరుణారుణ
మైనరెట్ ప్లకార్డ్ చేబూనిన డ్యూవెల్ దిక్కులు పిక్కటిల్లేలా గర్జిస్తున్నాడు. అదిగో వాడు చూడండి, అతడే హంగరీ దేశస్తుడైన ఫ్రాంకెల్. ఇదిగో కార్వర్ టీచర్, ఇతడి థేస్, ఇతడి పోలిష్ జాతీయుడైన యరోస్లావ్ డాంబ్రోవ్స్కీ. శ్రమైక జీవన సౌందర్యాన్ని సమస్త దేశాలకు ప్రసాదించిన ప్రపంచ ప్రఖ్యాత ఇంటర్నేషనల్ గీత రచయిత యూజినీ పాటర్ ఇతడే. శ్రామిక వర్గ అంతర్జాతీయకు సజీవ సంకేతమైన చరిత్రాత్మక ప్రదర్శన ప్యారిస్ నగర వీధుల్లో మహాప్రస్థానం గావిస్తోంది. మిత్రులారా, ఫ్రాన్స్ ఉత్తమోత్తమ పుత్రులారా, రిపబ్లిక్ను సంరక్షించే దేశభక్తులారా, జాతికి సేవ చేసేందుకు ఏకమవుదాం అని ఇలా పోరాడారు వాళ్ళు. ఈ పోరాటంలో అక్కడికి స్త్రీలు, పిల్లలు కూడా పాల్గొన్నారు. చివరకు లక్షలాది వీరయోధుల రక్తంతో తడిసి పవిత్రమైన ప్యారిస్, దిక్కులు పిక్కటిల్లేలా హర్షధ్వానాలు కావిస్తున్న ప్యారిస్, అనంత జనవాహిని మందహాస సూర్యకాంతిలో పులకితమై జలకమాడుతున్న ప్యారిస్. ఇది ఫ్రాన్స్ రాజధాని అయిన ప్యారిస్ నగరమా కాక ఉత్తేజ సంరంభంలో ఉప్పొంగే మానవ మహాసంద్రమా? ఇలా ప్రశ్నిస్తారు. ఇంత పోరాటం చేసిన తర్వాత విదేశాలతో కుమ్మక్కే మరి ఈ పోరాటాన్ని అణిచేశారు, రక్తపుటేరులో ముంచేశారు. వాళ్ళు ఇవాళ కమ్యూన్ అంటే కమ్యూన్కి జేజేలని నినాదాలు, దాన్ని ముంచేసిన తర్వాత వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టారు. ఎవరు వీళ్ళంతా? వీళ్ళకి శిక్షలు వేశారు. అప్పుడు ఏమాత్రం భయపడకుండా ఒక మహిళ, లూయి అంటారు ఆమె, లూయి ఒక పెద్ద విశ్వప్రభోద్యమ జలధిలో ఆనందంతో కరిగిపోతాను, నాకు చావు లేదు. ప్యారిస్ కమ్యూన్కు చావు లేదు, ప్యారిస్ కమ్యూనార్డ్స్కు చావు లేదు. అధికార దాహంతో మానవ రుధిరాన్ని ప్రవహింపజేసిన నెపోలియన్కు ఏం గతి పట్టింది? ఏమయ్యాడు అగస్టిన్? ఏమయ్యాడు సీజర్? ఏమయ్యాడు నీరు? ఏమయ్యాడు పాంపే? ఏమయ్యాడు ఫస్ట్ చార్లెస్? అధికారం భ్రష్టులను చేస్తుంది, నిరంకుశ అధికారం త్రాష్ట్రులను గావిస్తుంది. మేము చిందించిన ప్రతి రక్త బిందువు నుండి ఒక్కొక్క మహావీరుడు జన్మిస్తాడు. మీ సోల్జర్లు, మీ కారాగారాలు, మీ ఉరికొయ్యలు ఏవి అపలేవు. నేడు మేము ఓడిపోయాం, రేపు మాదే విజయం. మేము రేపు గెలుస్తాం, ముందే ముమ్మాటికి మాదే భవితవ్యం అని ఇలా ఆ అమ్మాయి గర్జిస్తుంది. ప్యారిస్ కమ్యూన్ 3 మాసాలు మాత్రమే ఉన్నప్పటికీ తర్వాత ప్రపంచ శక్తుల పెట్టుబడిదారులంతా కుట్ర పన్ని దాన్ని కూలగొట్టినప్పటికీ అదొక మహత్తరమైన మానవ మహాప్రస్థాన ఘట్టంగా మిగిలిపోయింది. ఆ మహాప్రస్థానాన్ని, ప్యారిస్ కార్మిక వర్గ వీరోచిత పోరాటాన్ని ప్రజాకవి సివి ఇందులో అద్భుతంగా, సుదీర్ఘంగా, ఇది చరిత్ర, కేవలం ఊహాజనితమైన కవిత్వం కాదు. ఇందులో కేవలం లలితమైన ఊహలే కావు. మనం ప్యారిస్ కమ్యూన్ను సిద్ధాంతపరంగా చదవటం కష్టం, కానీ ఇందులో కావ్య రూపంలో చదవటం చాలా ఉజ్వలమైన అనుభవంగా ఉంటుంది, ఉత్తేజపూరితంగా ఉంటుంది. ఇంకొకటి, అనేక గుణపాఠాలు కూడా ఇచ్చింది ప్యారిస్ కమ్యూన్. ఎందుకు, ఏం జరిగింది, ఎవరేం చేశారు, అవన్నీ కూడా ముందు మాటల్లో వీటిలో చెప్పడమే కాకుండా కవిత్వంలో కూడా సివి చాలా బాగా చెప్పారు. ఈ పుస్తకం చాలా పెద్ద పుస్తకం. ఎంత పెద్దదంటే 650 పేజీల దాకా ఉంది ఇంచుమించు. ఇంత పెద్ద పుస్తకాన్ని ప్రజాశక్తి బుక్ హౌస్ వాళ్ళు 400కే ముద్రించారు. దాన్ని ఇంకా కొంచెం తగ్గించి ఇప్పుడు 300కి అట్లా ఇస్తున్నారు. కవిత్వాన్ని, కార్మిక వర్గ చైతన్యాన్ని ఇష్టపడేటటువంటి, అవి పురోగమించాలని కోరుకునేటటువంటి మిత్రులందరూ కూడా తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని తీసుకోవాలి, చదవాలి. మట్టిలోంచి మాణిక్యాలు పుట్టినట్టు కమ్యూనిజం నుంచి కవులు వస్తారని శ్రీశ్రీ ఒక చోట అంటాడు.
కవిత్వం అంటే ఏంటి, నిజంగా ప్రజల గురించి రాయటం అంటే ఏంటి, ప్రజలను ఉత్తేజపరిచి ప్రస్థానం నడపడం అంటే ఏంటి తెలుసుకోవడానికి పుస్తకం దోహదం చేస్తుంది. వివా లా ప్యారిస్ కమ్యూన్. ఈ పుస్తకం చదవండి. నరబలి, సత్యకామజాబలి, విషాద భారతం లాంటి గొప్ప కావ్యాలు, ఆంధ్రదేశంలో సాంఘిక తిరుగుబాటు ఉద్యమాలు, కౌటిల్యుని అర్థశాస్త్రం, సింధు నాగరికత లాంటి చరిత్ర గ్రంథాలు రాసినటువంటి సివి విజ్ఞాన సర్వస్వం, కవిత ఝరి ఆయన రాసిన ఈ పుస్తకాన్ని, కవిత్వ మహాకావ్యాన్ని, మహాపోరాట కావ్యాన్ని తప్పకుండా పఠించండి. మనందరం ప్యారిస్ కమ్యూన్ చదవటం, ఈ 150 వార్షికోత్సవ సమయంలో వాళ్ళకు మనం అందించే నివాళి, మనం సమర్పించే జోహార్. జై జై.